మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది గురువుగారు? మిథున రాశి అన్న వెంటనే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల వారిని మిథున రాశి కిందికి మనం స్వీకరిస్తాం. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యత 2, అవమానం 4. ఇంత దీనిగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం గ్రహించినట్లయితే, ప్రస్తుతము గురువు 10వ ఇంట్లో ఉన్నాడు. ఏప్రిల్ 22 నుండి 11వ ఇంటిలోకి సువర్ణమూర్తిగా వెళుతున్నాడు, అంటే బంగారు రూపంతో వెళుతున్నాడు. కాబట్టి మిథున రాశి వారికి 10వ ఇంట్లో మొన్నటిదాకా ఉన్నటువంటి ఫలితాలు ఎలా అయితే ఇచ్చాడో దానికన్నా అధికమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి గురువు 11వ ఇంట్లో ప్రవేశించి వీరికి ధన కనక వస్తు వాహనాదులన్నీ కూడా ఇవ్వడానికి కారకుడవుతాడు. ఓకే. ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నా వచ్చేటువంటి సంపదలను మాత్రం ఈయన ఆపడు. తదుపరి వీరికి మంత్రసిద్ధి, యశస్సు, మంచి ప్రతిష్ట, ఉద్యోగంలో మారాలనుకునేటువంటి వారు ఉద్యోగ మార్పు జరుగుతుంది, ధనలాభం కలుగుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, గృహ వాస్తు మొదలైనటువంటి వాటి యొక్క ఫలితాల వలన గొప్ప శుభ ఫలితాలకు మార్గాన్ని చూపిస్తుంది. శని భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ భాగ్యస్థానంలో శని మహాత్ముడు కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే గురువు సువర్ణమూర్తి, శని కూడా సువర్ణమూర్తిగానే ఉంటున్నాడు. అదృష్ట యోగాన్ని కలిగింపజేసేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం వీరికి మిథున రాశి వారికి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. తండ్రి ద్వారా సహాయము, లాభము ఉంటుంది. కొత్త ఆశలు చిగురుస్తాయి. సంతానం లేనటువంటి వారికి ఇది సంతాన యోగాన్ని కలిగింపజేసేటువంటి సంవత్సరంగా చెప్పబడుతోంది. ఇక రాహుకేతువులు అక్టోబర్ వరకు కూడా 11వ స్థానము, 5వ స్థానంలో సంచారం చేయడం వలన పిల్లలు ఉన్నత విద్యల కోసం విదేశాలకు కూడా వెళ్ళేటువంటి దానికి మార్గం చూపిస్తారు. అక్టోబర్ 31 తర్వాత రాహుకేతువులు మరలా మారుతున్నారు. అంటే 10వ ఇంట్లోకి రాహు, ఈ యొక్క కేతువు 4వ ఇంట్లోకి ఉండడం వలన వీరు విదేశాలలో ఉన్నటువంటి వారు ఉన్నత ఉద్యోగాల్లో ఉండడం, లేదంటే స్వదేశంలో ఉన్నటువంటి వారైనా ఉన్నత ఉద్యోగ స్థానంలోకి వెళ్ళడం, భూలాభము, గృహలాభము, వివాహాది శుభకార్యాలు కూడా జరిగేటువంటి దానికి కారకుడవుతారు. పోటీ పరీక్షలు ఏవైనా రాస్తున్నటువంటి విద్యార్థులకు ఇది చాలా శుభ పరిణామంగా చెప్పవచ్చు. మిథున రాశిలో ఉన్న విద్యార్థులకు మృగశిర నక్షత్రము 3-4 పాదాల వాళ్లకు కుటుంబ వృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్ద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వాళ్లకు ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఎక్కువగా కనిపించేదానికి కారణమవుతుంది. పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వాళ్లకు వ్యాపార లాభము, ధన వృద్ధి కలుగుతుంది. పుట్టినటువంటి తేదీ సమయాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశల వలన ఫలితాలను కూడా తెలుసుకోవడం మంచిది. వాటి నుండి శుభ ఫలితాలను పొందగలుగుతారు. వీరు ప్రధానంగా అదృష్ట సంఖ్యగా భావించదగినటువంటిది 5వ సంఖ్య అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. 5 శుభతిథులు లేకుంటే తారీఖు తేదీలను గురించి మనం చూసినట్లయితే 1, 3, 6, 8. 1, 3, 6, 8 మిథున రాశి వారికి వాటినే తిథులుగా మనం కూడా చెప్పుకుంటే వారికి శుభదాయకంగా ఉంటుంది. ఇక వారాల గురించి చూస్తే ఆదివారము, గురువారము, శుక్రవారము యోగదాయకంగా ఉంటుంది. ఆది, గురు, శుక్రవారాల్లో ఏ పని ప్రారంభించినా కూడా వీరికి తప్పకుండా సత్ఫలితాలు ఉంటాయి. వీరు ప్రధానంగా శని, కేతు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, ఆంజనేయ స్వామిని, గణపతిని ప్రార్థించడం వలన ఇంకా త్వరగా అనేకమైనటువంటి సత్ఫలితాలను పొందేదానికి కారణమవుతుంది. వృషభ రాశి వారి కన్నా కూడా మిథున రాశి వారికి ఇంకా ఎక్కువగా శుభ ఫలితాలు గ్రహింపేదానికి ఇది కారణమవుతుంది. అవకాశం మిథున రాశి వారికి.